ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ, పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369. దీనికి దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు. తెలుగు చలన చరిత్రలోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కింది ఈ మూవీ. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తే అమరీష్ పురి విలన్గా నటించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. మోహిని హీరోయిన్గా నటించింది. 34 ఏళ్ల క్రిందట విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మైండ్ బ్లాక్ బస్సులతో బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడు బాలయ్య. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టి శతదినోత్సవంని జరుపుకుంది. ఈ సినిమా అప్పట్లో భారీ బడ్జెట్తో నిర్మించారు. బడ్జెట్ వసూళ్లతో పాటు ఆరింతల కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసింది. 1,30,00,000తో నిర్మితమైన ఈ సినిమా 7.5 కోట్ల షేర్ను వసూలు చేసింది. టైమ్ మిషన్ కథ ఆధారంగా వివిధ కాలాలలో ప్రవేశించి అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా అన్ని కాలాలకు సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను మళ్ళీ 34 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 4న రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లని నమోదు చేసింది. ముఖ్యంగా మేజర్ నగరాలలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 23 లక్షల గ్రాస్, మూడవ రోజు 22 లక్షల గ్రాస్, నాలుగవ రోజు 13 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా 4 రోజుల్లోనే 1 కోటి గ్రాస్ క్రాస్ చేసింది. మరి 5వ రోజు మంగళవారం మేజర్ ఏరియాలో మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. 5వ రోజు ఈ సినిమా 8 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 1,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇంకా 2 రోజులు థియేటర్లలో ఆడనుంది. మరో 2 రోజుల్లో ఈ సినిమా 10 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా 1,25,00,000 గ్రాస్ వద్ద ముగుస్తుందని తెలుస్తోంది.